కనుమరుగైపోయిందనుకుంటున్న వేళ కరోనా రీఎంట్రీ మళ్లీ కలకలం రేపుతోంది. కొత్త రూపంలో పంజాబ్ విసురుతోంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులే అందుకు నిదర్శనం. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 2 కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. NB.1.8.1 అలాగే LF.7 అనే కరోనా వేరియంట్స్ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే JN.1 వేరియంట్ కేసులు నమోదవ్వగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలి అంటూ అధికారులు సూచనలు జారీ చేశారు. కాగా దేశంలోనే అత్యధికంగా కేరళలో కరోనా ఇన్ఫెక్షన్స్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కేరళలో 200 మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. మహారాష్ట్రలోని కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో 35 కరోనా కేసులు నమోదవగా ఢిల్లీలో 24 గంటల్లోనే 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉండగా నోయిడాలో తొలి కరోనా కేసు రికార్డ్ అయింది. గజియాబాద్లోని ఇప్పటికే 4 కేసులు నమోదవగా తమిళనాడులో సైతం కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీనితో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. భారతదేశంలో 2 కొత్త కరోనా వేరియంట్లు NB.1.8.1, LF.7 కనబడ్డాయని, ఇప్పటి వరకు దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కనీసం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేసులు వెలుగు చూశాయి. ఇది ఇలా ఉంటే కోవిడ్ సంబంధిత లక్షణాలతో ఇప్పటి వరకు 5గురు మరణించినట్లు పేర్కొన్నారు. దీనిపై అధికార సమాచారం రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కరోనా కలవరం మొదలైంది. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదవ్వగా కుక్కట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. బాధితుడిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో 25 పడకల వార్డును సిద్ధం చేసింది. ఏపీని కూడా కరోనా కేసులు టెన్షన్ పెడుతూ ఉన్నాయి. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో 2 కేసులు నమోదవ్వడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ జీజీహెచ్లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ముందు జాగ్రత్తగా ఆసుపత్రులు సిద్ధం చేయాలని ఆదేశించింది. అయితే ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది. భయపడాల్సిన అవసరం లేదని కూడా సూచించింది.